3.35 సత్వపురుషయోః సత్వపురుషయోః అత్యంత సంకీర్ణయోః ప్రత్యయ విశేషో భోగః పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. సత్వపురుషయోరత్యంత సంకీర్ణయోః ప్రత్యయ విశేషో భోగః పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. అత్యంత సంకీర్ణయోః విరుద్ధమైన ధర్మములు కలిగినట్లుగా సత్పురుషయోః బుద్ధి సత్వమునకు పురుషునకు ప్రత్యయ విశేష అభేద రూప భావము భోగము అంటారు. పరార్థత్వాత్ బుద్ధి సత్వము పురుషుని కొరకు అయినది కాన స్వార్థ సంయమాత్ పురుషుని యందు సంయమము వలన పురుష జ్ఞానం ఆత్మజ్ఞానం కలుగుతుంది. మళ్ళొకసారి, అత్యంత సంకీర్ణయో విరుద్ధమైన ధర్మములు కలిగినట్లుగా సత్వపురుషయో బుద్ధి సత్వ పురుషునకు బుద్ధి సత్వ పురుషునకు ప్రత్యయ విశేష అభేద రూప భావం ప్రత్యయ విశేష అభేద రూప భావం భోగ దాన్ని భోగము అంటారు. పరార్థత్వాత్ బుద్ధి సత్వము పురుషుని కొరకు అయినది కాన స్వార్థ సంయమాత్ పురుషుని యందు సంయమము వలన స్వార్థ సంయమాత్ పురుషుని యందు సంయమము వలన పురుష జ్ఞానం ఆత్మజ్ఞానం కలుగుతుంది. విరుద్ధమైన ధర్మములు కలిగినట్లుగా అనిపించు బుద్ధిసత్వమునకు పురుషునకు అభేద రూప భావమును భోగము అంటారు. ఇప్పుడు విరుద్ధమైన ధర్మములు కలిగినట్టుగా అనిపిస్తుంది. ఏది? బుద్ధిసత్వమునకు పురుషునకు అభేద రూప భావమును భోగము అంటారు. అనగా పురుషుడు వేరు, పురుషుని బుద్ధి సత్వము వేరు కాదు. పురుషుడు వేరు, పురుషుడి బుద్ధి సత్వము వేరు కాదు. పురుషుని యందు సంయమం వలన సాధకునకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. పురుషుని యందు సంయమం వలన పురుషునకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. 3.36 తతః ప్రాతిభశ్రావణ వేదన దర్శ స్వాద వార్తా జయంతి స్వాద వార్తా జాయంతి. తతః ప్రాతిభశ్రావణ వేదన దర్శ స్వాద వార్తా జాయంతి. తతః అందువలన ప్రాతిభము శ్రవణము వేదన స్పర్శ ఆదర్శ చూడటము ఆస్వాద రుచి వార్తా వాసన అను సిద్ధి షట్కము జాయంతే కలుగుతుంది. తతః అందువలన ప్రాతిభము శ్రావణము వేదన స్పర్శ ఆదర్శ చూడటము ఆస్వాద రుచి వార్తా వాసన అను సిద్ధి షట్కము జాయంతే కలుగుతుంది. అందువలన ప్రాతిభము శ్రవణము స్పర్శ చూడటము రుచి వాసన అను సిద్ధి షట్కము సాధనకు కలుగుతుంది. అందువలన ప్రాతిభం శ్రవణం స్పర్శ చూడటం రుచి వాసన అను సిద్ధి షట్కము ఈ 6 కూడాను సాధకునకు కలుగుతాయి. 3.37 తే సమాధా ఉపసర్గ వ్యుద్ధానే సిద్ధయః
తే సమాధా ఉపసర్గా యుద్ధానే సిద్ధయ. తే పైన చెప్పినటువంటి 6 కూడాను, పైన చెప్పినటువంటి 6 అనగా ప్రాతిభము, శ్రవణము, స్పర్శ, చూడటము, రుచి, వాసన. ప్రాతిభ, శ్రవణము, వేదన అంటే స్పర్శ, ఆదర్శ, చూడటం, ఆస్వాద, రుచి, వార్త, వాసన అనేటువంటి 6 కూడాను సమాధి యందు ఉపసర్గా విఘ్నములవుతాయి. వియుద్ధానే బహిర్ముఖ అవస్థలో సిద్ధయ సిద్ధులు. తే పైన చెప్పిన 6 కూడాను సమాధి యందు ఉపసర్గా విఘ్నములవుతాయి. వియుద్ధానే బహిర్ముఖ అవస్థలో సిద్ధయ సిద్ధులు. పైన చెప్పిన 6ను సమాధి యందు విఘ్నములవుతాయి. ఇవి బహిర్ముఖ అవస్థలో సిద్ధులు చెప్పిన విషయములు. మళ్ళొకసారి 3.37 తే సమాచా ఉపసర్గా యుద్ధానే సిద్ధయ. తే పైన చెప్పిన 6 కూడాను సమాధి యందు ఉపసర్గా విఘ్నములవుతాయి. యుద్ధానే బహిర్ముఖ అవస్థలో సిద్ధయ సిద్ధులు. పైన చెప్పిన 6ను సమాధి యందు విఘ్నములవుతాయి. ఇవి బహిర్ముఖ అవస్థలో సిద్ధులు. ఇది బయటకి సిద్ధుల్లాగా కనపడినప్పటికీ కానీ సమాధిలో అవి విఘ్నాలు అయిపోతాయి. (3.38) బంధకారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః. బంధకారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః. బంధకారణ చిత్తబంధమునకు కారణములకు ధర్ముల యొక్క శైథిల్యా సడలుట వలన ప్రచార చిత్త సంచారము యొక్క సంవేదనాత్య ఎరుగుట వలన చిత్తస్య చిత్తమునకు పరశరీరావేశ అన్యుల శరీరములో ప్రవేశం కలుగుతుంది. బంధకారణ చిత్తబంధమునకు కారణములు అగు ధర్మాధర్ముల యొక్క శైథిల్యా సడలుట వలన ప్రచార చిత్త సంచారము యొక్క సంవేదనాచ్య ఎరుగుట వలన చిత్తస్య చిత్తమునకు పరశరీరావేశ అన్యుల శరీరంలో ప్రవేశం కలుగుతుంది. చిత్తబంధమునకు కారణములగు ధర్మాధర్ముల యొక్క సడలుట వలన చిత్త సంచారం యొక్క ఎరుగుట వలనను చిత్తమునకు అన్యుల శరీరములో ప్రవేశం కలుగుతుంది. చిత్తబంధమునకు కారణములకు ధర్మాధర్ముల యొక్క సడలుట వలన చిత్త సంచారము యొక్క ఎరుగుట వలన చిత్తమునకు అన్యుల శరీరంలో ప్రవేశం కలుగుతుంది. చిత్తము చంచలమైంది. పుణ్యపాపముల వలన ఒక శరీరమునందు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దీన్ని చిత్తబంధము అంటారు. కనుక చిత్తబంధమునకు కారణము అయిన పుణ్యపాపములు బంధకారణములు. అది సంయమము వలన శిథిలమవుతుంది. దీనిని బంధకారణ శైథిల్యము అంటారు. అట్లా సంయమం వలన బంధము శిథిలమైన మనస్సు చిత్త సంచారమును అర్థం చేసుకుని అన్యుల శరీరంలో ప్రవేశించగలుగుతుంది. చిత్తము చంచలమైంది. పుణ్యపాపముల వలన ఒక శరీరమునందు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దీన్ని చిత్తబంధము అంటారు. కనుక చిత్తబంధమునకు కారణము అయిన పుణ్యపాపములు బంధ కారణములు. అది సంయమము వలన శిథిలమవుతుంది. దీనిని బంధకారణ శైథిల్యము అంటారు. అట్లా సంయమము వలన
బంధము శిథిలమైన మనస్సు చిత్త సంచారమును అర్థము చేసుకొని అన్యుల శరీరములో ప్రవేశించగలుగుతుంది. 3.39 ఉదాన జయాజ్జల పంక కంటకా ద్విషసంగ పంక కంటకా దిష్వసంగ ఉత్రాంతిశ్చ ఉదాన జయాత్ జల పంక కంటక ఆదిషు అసంగః ఉత్రాంతిశ్చ ఉత్క్రాంతిశ్చ ఉదాన జయాత్ జల సంక కంటక ఆదిషు అసంగః ఉత్క్రాంతిశ్చ ఆదిషు ఉదాన జయాత్ అంటే ఉదాన వాయువును జయించుట వలన, అంటే ఉదాన వాయువు కంఠంలో ఉంటుంది. జల పంక కంటక ఆదిషు నీరు బురద ముళ్ళు మొదలగు వాని యందు అసంగః సంబంధము లేకుండా ఉత్క్రాంతిశ్చ ఊర్ధ్వగమనము సిద్ధిస్తుంది. అసంగః సంబంధం లేకుండా అంటే జల పంక కంటక ఆదిషు నీరు, జలం అంటే నీరు, పంకము అంటే ఏంటి బురద, కంటకము అంటే ముళ్ళు, ఆదిషు మొదలగు వాణియందు సంబంధం అసంగః అంటే సంబంధం లేకుండా ఉత్క్రాంతిశ్చ ఊర్ధ్వగమనము సిద్ధిస్తుంది. ఉదాన వాయువును జయించుట వలన నీరు బురద ముళ్ళు మొదలగు వాణియందు సంబంధము లేకుండా ఊర్ధ్వగమనము సిద్ధిస్తుంది. సమాన జయాత్ జ్వలనం సమాన జయాత్ సమాన వాయువును జయించుట వలన జ్వలనం దీప్తి కలుగుతుంది. సమాన వాయువును జయించుట వలన దీప్తి కలుగుతుంది, ప్రకాశం కలుగుతుంది. సమాన జయాత్ జ్వలనం, ఇది 3.40. సమాన జయ వాయువును జయించుట వలన జ్వలనం అంటే దీప్తి కలుగుతుంది. సమాన వాయువును జయించడం వలన దీప్తి కలుగుతుంది. 3.41 శ్రోత్రాకాశయో సంబంధ సంయమా దివ్యం శ్రోత్రం. శ్రోత్రాకాశయో సంబంధ సంయమా దివ్యం శ్రోత్రం. శ్రోత్రాకాశయో శ్రోత్ర ఇంద్రియమునకు ఆకాశమునకు సంబంధ సంయమం వలన దివ్య శ్రోత్రం దివ్యముకు శ్రోత్ర ఇంద్రియము కలుగుతుంది. శ్రోత్రాకాశయో శ్రోత్ర ఇంద్రియమునకు ఆకాశమునకు సంబంధ సంయమము వలన దివ్యం శ్రోత్రం దివ్యముకు శ్రోత్ర ఇంద్రియము కలుగుతుంది. శ్రోత్ర ఇంద్రియం అంటే శ్రోత్ర ఇంద్రియం వినపట్టం, దానికి ఆకాశమునకు సంబంధ సంయమము వలన దివ్యముగు శ్రోత్ర ఇంద్రియం కలుగుతుంది. 3.42 కాయ ఆకాశయో సంబంధ సంయమాల్ లఘుతూల సమాపత్తేశ్చ ఆకాశగమనం. కాయ అంటే కాయ ఆకాశయో సంబంధ సంయమాత్ లఘుతూల సమాపత్తేశ్చ ఆకాశగమనం. కాయాకాశయో శరీరము ఆకాశము సంబంధ సంయమము ధ్యానం చేయటం వలన లఘు తేలిక పదార్థము స్థూల దూది మొదలగు సమాపత్తేశ్చ తన్మయీభావం వలన ఆకాశగమన శక్తి వస్తుంది.
కాయాకాశయో శరీరము ఆకాశము సంబంధ సంయమ ధ్యానము చేయటం వలన లఘు తేలిక పదార్థము స్థూల దూది మొదలగు సమాపత్తేశ్చ తన్మయీభావం వలన ఆకాశగమన శక్తి వస్తుంది. శరీరము ఆకాశము సంబంధ సంయమం ధ్యానం చేయటం వలన తేలిక పదార్థము దూది మొదలగు తన్మయీభావం వలన ఆకాశగమన శక్తి వస్తుంది. 3.43 బహిరకల్పిత వృత్తిర్మహావిదేహతాతః ప్రకాశావరణ క్షయః. బహిరకల్పిత వృత్తిర్మహావిదేహాతతః ప్రకాశావరణ క్షయః. బహిః వృత్తిః తతః ప్రకాశ ఆవరణ క్షయః. బహి శరీరము బయట అకల్పిత కల్పింపబడని వృత్తి చిత్తవృత్తి మహావిదేహ అని పేరు గల ధారణ తతః దానివలన ప్రకాశారూపముకు బుద్ధిని ఆవరణ కప్పునట్టి క్లేశాధికములకు క్షయ నాశనము కలుగును. బహిః శరీరము బయట కల్పింపబడని వృత్తి చిత్తవృత్తి మహావిదేహ అని పేరు గల ధారణ తతః వర్ణ ప్రకాశారూపముకు బుద్ధిని ఆవరణ కప్పునట్టి క్లేశాధికములకు క్షయ నాశనము కలుగును. స్వతంత్రమైన మనస్సు మహావిదేహ అను పేరు గల ధారణ వలన శరీరము బయట బుద్ధిని అంటుకున్న క్లేశాధికమును నాశనం చేయగలుగుతుంది. శరీరము బయట ఏదో ఒక విషయమునందు మనస్సు లగ్నమగుటను విదేహ నామకము అనే ధారణ. శరీరము బయట ఏదో ఒక విషయమునందు మనస్సు లగ్నమగుటను విదేహ నామకము అనే ధారణ. మనస్సు శరీరమునందు ఉండి శరీరము బయట ప్రచారం చేయుట దీనిని కల్పిత విదేహ ధారణ అంటారు. మనస్సు శరీరంలో ఉంటుంది, శరీరం బయట ప్రచారం చేయటం వలన దాన్ని కల్పిత విదేహ ధారణ అంటారు. శరీరముతో సంబంధం లేకుండా స్వతంత్రముగు మనస్సునకు బయట ప్రచారము చేయుట దీనిని అకల్పిత లేక మహావిదేహ ధారణ అంటారు. శరీరముతో సంబంధము లేకుండా స్వతంత్రముగు మనస్సునకు బయట ప్రచారము చేయుట దీనిని అకల్పిత లేక మహావిదేహ ధారణ అంటారు. స్థూల స్వరూప సూక్ష్మ స్వయార్థవత్వ సంయమాత్ భూతజయ. స్థూల స్వరూప సూక్ష్మ స్వయార్థవత్వ సంయమాత్ భూతజయ. స్థూల స్వరూప సూక్ష్మ స్వయార్థవత్వ సంయమాత్. స్థూలము స్వరూపము సూక్ష్మము అన్వయము అర్ధవత్వము అను పంచభూతముల పంచావస్థలయందు సంయమము వలన భూతజయము అను సిద్ధి కలుగుతుంది. స్థూల స్వరూప సూక్ష్మ స్వయార్థవత్వ సంయమాత్. స్థూలం స్వరూపం సూక్ష్మం అన్వయం అర్ధవత్వం అను పంచభూతముల పంచావస్థలయందు సంయమం వలన భూతజయ అంటే భూతజయము అని సిద్ధి కలుగుతుంది. స్థూలము అంటే పృథ్వీ, స్వరూపము అంటే నీరు, సూక్ష్మము అంటే అగ్ని, అన్వయము అంటే వాయువు, అర్ధవత్వము అంటే ఆకాశము.
ఈ పంచభూతముల యొక్క పంచావస్థల యందు సంయమం వలన భూత జయము అని సిద్ధి కలుగుతుంది. స్థూలము అంటే పృథ్వీ, స్వరూపము అంటే నీరు, సూక్ష్మము అంటే అగ్ని, అన్వయము అంటే వాయువు, అర్ధత్వము ఆకాశము అనే పంచభూతముల పంచావస్థల యందును సంయమం వలన భూత జయము అని సిద్ధి కలుగుతుంది. 3.45 తతోనిమాది ప్రాదుర్భావః కాయ సంపత్తధర్మ నభిఘాతస్య తతః అనిమాది ప్రాదుర్భావః కాయ సంపత్ తత్ ధర్మ అనవిఘాతః చ తతః ఆ భూతములను జయించుట వలన అనగా నీ అధీనములోనికి తెచ్చుకోవటము వలన అణిమాది ప్రాదుర్భావ అణిమాది అష్టసిద్ధులు కలుగుతాయి. కాయ సంపత్ దేహ సంపదయు తత్ ఆ భూతముల యొక్క ధర్మములచే అనవిఘాత చ ప్రతిబంధకములు ఉండవు. ఆ భూతములను జయించుట వలన అనగా నీ అధీనములోనికి తెచ్చుకోవటం వలన అణిమాది అష్టసిద్ధులు కలుగుతాయి. దేహ సంపదయు భూతముల యొక్క ధర్మములచే ప్రతిబంధకములు ఉండవు. ఆ భూతములను జయించడం వలన నీ అధీనములోనికి తెచ్చుకోవడము వలన అణిమాది అష్టసిద్ధులు కలుగుతాయి. దేహ సంపదయు భూతముల యొక్క ధర్మములచే ప్రతిబంధకములు ఉండవు.